నమస్తే నైనమిస్ న్యూస్ మీ శంకర్. ఈరోజు 4 గంటలు నాన్ స్టాప్ హైదరాబాద్ లో దంచి కొడుతున్న వాన, లోతట్టు ప్రాంతాలు జలమయం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వర్షం. అధికారులందరూ అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన. వర్షం పడుతున్న తరుణంలో లోతట్టు ప్రాంతాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మొత్తం ఎక్కడ చూసినా కొన్ని డిస్టిక్లలో ఎక్కడ చూసినా హైదరాబాద్ లో కూడా చాలా విపరీతంగా వర్షం పడుతుంది. 12 సెంటీమీటర్లు పడుతుందంటే ఈ సంవత్సరం అధికంగా పడ్డట్టే. వర్షం నీరు కూడా రోడ్ల మీద వాగుల్లాగా ఉప్పొంగిపోతున్నాయి. కాబట్టి అత్యంత ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ పని ఉంటే మాత్రమే బయటకు రండి. ఈ చిన్న చిన్న పనులకు అసలు బయటికి రాకండి. రేపెల్లుండి కూడా వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖలు చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, రోడ్లు మొత్తం వరదగలా తయారైనాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇంకా మనకు తెలియదే ఉంది, చెరువులను కబ్జాలు పెట్టడం, చెరువులలో ఇల్లులు కట్టుకోవడం, చెరువులలో ప్లాట్లు చేయడం, ఇల్లులు కట్టి అమ్ముకోవడం, ఆ ప్రజలు వచ్చి అలా ఉండడం. ఇప్పుడు ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు మొత్తం లోతట్టు ప్రాంతాల్లాగా నిలవడం, అక్కడికెళ్ళి ఇక్కడ మొత్తం జలమయలాగా తయారైనాయి. అక్కడ ఇక్కడ వచ్చిన వాటర్ వరద కూడా రోడ్ల మీద కూడా వరదలాగా వచ్చి మొత్తం వాగులాగా తయారైనాయి. బైకులు, కార్లు, జీపులు, బస్సులు, బయట షాపులు అన్నీ మునిగిపోయినాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షము పడితే మంచిదే. ఊర్లలో పంట ఇన్ని రోజులు వర్షం పడలేదు. ఈ పంటలకు చాలా మంచి టైంలో వర్షం పడుతుంది. కానీ ఇది నగరంలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న కొంచెం గల్లీల ఏరియాలో చాలా ఇబ్బంది అవుతుంది. పాత ఇండ్లు ఉంటే గోడలు కూలిపోవడం, పాత ఇండ్లలో ఉన్నోళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ఉన్నోళ్ళు ఈ రోడ్ల మీద ఉన్న స్తంభాలు, చెట్ల కింద స్తంభాలను ఎట్టి పరిస్థితి స్తంభాలను ముట్టుకోదు. అవి మొత్తం షాక్లు వస్తాయి. స్తంభాల కింద, ఈ చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ చాలా అప్రమత్తంగా నిఘా పెట్టుకొని ఉండాలి. ఈ వర్షం టోటల్ తగ్గిందాకా బయట తిరగడం కొంచెం తగ్గించాలి. ఏదేమైనా సరే హైదరాబాద్ లో మొత్తం రోడ్లు మొత్తం ఉప్పొంగిపోతున్నాయి. మొత్తం జలమయం లాగా కనిపిస్తుంది. తెలంగాణలో అత్యధికంగా సంగారెడ్డిలో పుల్కాల్లో 12 సెంటీమీటర్లు వర్షపాతం వచ్చింది. ఇదే మొదటిసారి. ఈ హైదరాబాద్ లో కూడా ఈ వర్షాలు వచ్చినప్పుడు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలా బండ్లు ఖరాబ్ అయితే ఆస్తి నష్టం జరుగుతుంది. లోతట్టు ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని గుట్టుకుమిట్టుకుమ అవుతున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికి ప్రభుత్వం ఏ రకంగానే చర్యలు తీసుకోవాలి. ఇంకా 100 ఏళ్ళ దాకా ఇలాంటి వర్షాలు వస్తే ఏం కాకుండా ఈ వరద నీళ్ళు ఎటు పోవాలి, ఏ రకంగా ఈ సవరించేటట్టు కూడా మనము ప్రభుత్వం గ్రహించుకోవాలి. ఈ వరదటి నీళ్ళు వర్షాలు వచ్చినప్పుడు ఈ వరద నీళ్ళు రోడ్ల మీద పోతున్నాయి కదా, ఈ నీళ్ళు ఎటు తరలిస్తే బాగుంటది, ఎక్కడ పోతే బాగుంటది, లోతట్టు ప్రాంతాల నుంచి ఎక్కడ తరలించాలి, ఏదో రకంగా ప్రభుత్వము దీని గురించి చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్కరోజుగా ప్రతి వర్షకాలము లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు భయం అవుతుంది. ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కావున రాష్ట్ర ప్రభుత్వం ఏదో రకంగా దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ వాన దంచుకొట్టింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పాటు గ్యాప్ ఇవ్వకుండా పడింది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు, షాపులు, కాలనీల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతంలో వాహనాలు నీట మునిగాయి. చెట్లు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాలనగర్ లో అత్యధికంగా 11.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.